ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి మాటలు విందాం. మహాగణుడ, మహోన్నతుడ, మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, మరొకసారి మీ మాటలు వినడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని, దేవా, మా ప్రియులు ఏ ప్రాంతాల్లో ఉండి ఈ మాటలు వింటా ఉన్నారో ఈ మాటల చేత ఆదరించబడటానికి, హెచ్చరించబడటానికి, ధైర్యపరచబడటానికి, ఓదార్చబడటానికి మీరే సహాయం చేస్తూ రమ్మని మీ కృపగల హస్తాలకి సమయాన్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, డిసెంబర్ మాసం 2వ వారానికి మనం వచ్చేసాం. కాలం బహు త్వరితంగా పరిగెడుతుంది. ఈ దినాన్న గత వారంలో మనం మాట్లాడుకున్నట్లు 330 రోజుల పాటు మనం ఎలా జీవించామో, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళామో స్వపరీక్ష చేసుకుంటూ ముందున్న కాలానికి మనం సిద్ధపడాలి అనేదాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ దినాన్న దాని కొనసాగింపుగా మనం నేర్చుకోబోతా ఉన్న మాట ఏమిటి అని అంటే, ఈ 330 రోజుల సమయంలో మనందరి జీవితాల్లో ఊహించని పరిస్థితులు దాపురించి ఉండొచ్చు. కొన్నిసార్లు అవి ప్రతికూలంగాను కూడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎందుకు అలా జరిగింది, ఆ పరిస్థితి దేవుడు ఎందుకు అనుమతించాడు, అలా చేయకుండా ఉంటే బాగుండు అని అనుకుంటా ఉంటాం. రెండవదిగా, ప్రతి మనిషి ఆశపడేది తను ఊహించిన విధంగానే జీవితం ఉండాలని, తాను ఆలోచించుకునే విధంగానే దినం గడిచిపోవాలని, తను ఏదైతే ఆశపడతా ఉన్నాడో అదే సంభవించాలని ప్రతి మనిషి ఆశపడుతూ ఉండటం పరిపాటి. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న ఈ మాటలు వింటా ఉన్నప్పుడు బహుశా మీరు కూడా అలాగ ఆలోచించుండొచ్చేమో. నేను ఆలోచించింది జరగలేదు, నేను ఊహించింది జరిగింది, లేదా ఇలా జరుగుంటే బాగుండేది అంటూ ఈ జరిగిపోయిన దినాల్ని మనం ఆలోచిస్తూ ఉంటే, ఈ దినాన్న ఒక చిన్న విషయాన్ని మీకు పరిచయం చేస్తాను. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క క్యారెక్టర్ మనకు అర్థమైతే మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితుల గురించి మనం ఆందోళన పడాల్సిన పని లేదు. బైబిల్ గ్రంథంలో నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ప్రియ శ్రోతలు, ఈ మాటలు మనం ఇంగ్లీష్లో చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి చదువుతాను. ద లార్డ్ ఈజ్ స్లో టు యాంగర్ అండ్ గ్రేట్ ఇన్ పవర్, అండ్ ద లార్డ్ విల్ by no means clear the guilty. His way is in whirlwind and storm, and the clouds are the dust of his feet. సో దీనిలో ఒక సాధారణమైన ట్రాన్స్లేషన్ ఏముంటుందండి అంటే, ద వే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఇన్ ద whirlwind అండ్ ఇన్ ద స్ట్రామ్ అని. ఆయన సుడిగాలిలోను తుఫానులోను వచ్చువాడు అని, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి అని. ఈ మాట వినడానికి కష్టతరమైనప్పటికీ ఆలోచిస్తే ఎంతో ఆదరణ దొరుకుతుంది. సో బైబిల్ గ్రంథంలో నహూము గ్రంథాన్ని మనం అతి తక్కువగా చదువుతూ ఉంటాం. బహుశా మనలో కొంతమంది శ్రోతలు దాన్ని అనుదినం చదువుండొచ్చు. అందుని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఒకవేళ చదవకపోతే ఈ దినాన కొన్ని మాటలు మనం విందాం. ప్రతి వ్యక్తి జీవితంలో తప్పకుండా తుఫాన్లు ఉంటాయి, సుడిగాలి అనుభవాలు కూడా ఉంటాయి.
అలాంటి పరిస్థితుల్లో మనం కృంగిపోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అది వ్యాధి కావచ్చు, ఒకవేళ తీవ్రమైన పరిస్థితి కావచ్చు, కొన్నిసార్లు మనం ఊహించిన విధంగా జరగకపోయి ఉండొచ్చు, ఒకవేళ మనల్ని చిరాకు తెప్పించే పరిస్థితులు అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఆటంకాలు ఏర్పడవచ్చు, అంటే ఇంటరప్షన్స్ కానీ, ఇరిటేషన్స్ కానీ, లేదా కొన్నిసార్లు హేళన చేయబడటం కానీ, అవమానించబడటం కానీ జరుగుతూ ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజున మీ మదిలోకి వచ్చిన ప్రశ్న ఏమిటి అని అంటే, ఎందుకు దేవుడు ఇది అనుమతించాడు అని, ఇది కాదు కదా నేను ఆశించింది అని. ప్రియ శ్రోతలు, ఈ పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు హృదయం ఎంతగా విరిగిపోతుంటుందో. అనుదినం మనం చేస్తున్న పనుల దగ్గర ఎదురవుతున్న అవమానాలు కానీ, వినగూడని మాటలు కానీ మన అంతరంగాన్ని తాగుతూ ఉన్నప్పుడు మన మీద ఒకలాంటి అసహనం వేస్తూ ఉంటుంది, ఇంకెందుకు జీవించాలి అన్నట్లుగా. అలాంటి పరిస్థితుల్లో ప్రతి విశ్వాసి కూడా ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటాడు. దానికి ఎవరు కూడా అతిథులు కాదు. ఒకవేళ ఈ పరిస్థితులు జరగడం లేదు అని అంటే వారి భక్తి జీవితాన్ని గురించి ప్రశ్నించుకోవాల్సిన సమయం ఉంటుంది. 2024 సంవత్సరంలో అనుదినం మన జీవిత ప్రయాణంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నట్లయితే, అది డిజీజ్ కావచ్చు, డిసప్పాయింట్మెంట్స్ కావచ్చు, లేదా అనుకున్నట్లుగానే ఇంటరప్షన్స్ కావచ్చు, అలాగే తీవ్రమైన ఇరిటేషన్స్ తెప్పించడం కావచ్చు, చులకనగా చూడబడటం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన పద్ధతి ఏమిటి అని అంటే, దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క శక్తి, ఆ రెండు మనకు అర్థమైతే మనం తుఫాను లాంటి పరిస్థితుల్లో, సుడిగాలి లాంటి పరిస్థితుల్లో స్థిమితంగా ఉండగలుగుతాం. మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో గనక మనం గమనిస్తే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. మనందరికీ తెలుసు ఈ 4వ అధ్యాయంలో ఏం జరిగిందో. ఆ తర్వాత ఆ 35వ వచనం చదువుకుంటే, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు అనే మాట. ఎంత అద్భుతమైన మాట! హీ సావరిన్, సార్వభౌమాధికారి. మరొకసారి ఆ వచనం చదువుతాను. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు, తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ప్రియమైన శ్రోతలు, ఈ మాట మీరు విన్నారు కదూ. ఇంగ్లీష్లో ఎంత అద్భుతంగా ఉంటుందండి అంటే, మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. All the inhabitants of the earth are accounted as nothing, and he does according to his will among the hosts of heaven and among the inhabitants of the earth. And none can stay his hand or say to him, What have you done? నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ప్రియ శ్రోతలు, ఈ మాట మనం విన్నట్లయితే ఎన్నిసార్లు దేవుణ్ణి మన జీవితంలో ప్రశ్నించుంటాం. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా జరిగింది? ఇది కాదు కదా నేను కోరుకుంది, ఇలా కాదు కదా నేను ఊహించుకుంది, ఇది కాదు కదా నేను ఆశపడింది అంటూ దేవుణ్ణి ప్రశ్నలతో సంధించేవారు చాలా మంది కనపడతా ఉంటారు. దానియేలు గ్రంథంలో ఆ మాటలు మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, దేవుడు సార్వభౌమాధికారి. ఆయన చేయి పట్టుకొని ఎందుకు ఇలా చేశావు,
నీవేం చేస్తున్నావు అని ఆయనతో చెప్పుటనుకు ఎవ్వడునూ సమర్థుడు కాడు. ఈ మాట కొంచెం భయం కల్పిస్తా ఉంది కాదు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మనం గనక బైబిల్లో కొన్ని సందర్భాలు చూస్తే 115వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు ఇలా అంటారు. 115వ కీర్తన 3వ వచనంలో ఈ మాటలు మీరు బైబిల్లో తీసి చూసుకుంటే చాలా బాగుంటుంది. మా దేవుడు ఆకాశమందున్నాడు, తన ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఇన్ ద హెవెన్స్, హీ డస్ ఆల్ దట్ హీ ప్లీజెస్. ఆయనకి ఏది ఇష్టమో అది జరిగించుకుంటూ వెళ్తాడు అనే మాట. అంత మాత్రమే కాదు, మనం కొంచెం ముందుకెళ్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు వర్క్ ఫర్ హిస్ గుడ్ ప్లెజర్. ప్రియ శ్రోత, ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని తన ఇష్టం ఆధారంగా తన బిడల జీవితాల్లో జరిగిస్తా ఉన్నప్పుడు ఎందుకు కంగారు పడాలి? ఇప్పుడు చూడండి, జీవితం అనేది దేవుడు అనుమతించిన అనేక తుఫాన్లతో అనుసంధానించబడినటువంటిది. దేవుడు ప్రతి విశ్వాస యొక్క జీవితంలో ఆయన కలుసుకునేది ఇలాంటి తుఫాన్ల దగ్గరే, ఇలాంటి సుడిగాళ్ల దగ్గరే. అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారంగా మనం గుర్తించుకోవాల్సిన 2 ఆదరణకరమైన మాటలు ఏంటి అని అంటే, దేవుడు ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ఈ విధంగా జరిగిస్తూనే ఉంటారు. అంటే ఇది మనకేదో ప్రత్యేకంగా జరిగిందని కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి నిజ క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది ఇటువంటి పరిస్థితులు. అలాగే దేవుడు నడిపిస్తా ఉన్నప్పుడు ఆయనకెవరు బోధించాల్సిన పని లేదు. రెండవది, ఎందుకు ఈ తుఫాన్లు, ఎందుకు ఈ సుడిగాలులు అంటే అవి మనకు అవసరం కాబట్టి. ఒకటి, అందరికీ ఉంటాయి. రెండోది, అందరికీ అవసరం. ఈ 2 మాటలు అర్థమైతే ఎందుకు ప్రభు అని అడుగుతామా? అడగగలమా? కాబట్టి ప్రియ శ్రోతలు, ఒకవేళ గతకాలం అంతట్లో ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లో జరుగుతూ ఉంటే, ఒకవేళ అది నిరంతరం మనకి విపత్కరమైన పరిస్థితులు కావచ్చు, ఇబ్బంది కలిగించే పరిస్థితులు కావచ్చు, ఒకవేళ అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఆయన పని చేయడానికి ఒక అద్భుతమైన వాహకాలు. ఇప్పుడు చెప్పండి, 2024వ సంవత్సరంలో మన జీవితం ఎటువంటి సుడిగాలుల గుండా వెళ్ళింది? ఎటువంటి తుఫాన్లు గుండా వెళ్ళింది? చాలా గుర్తొస్తున్నాయి కదూ. ప్రభు అంటున్నారు, అవి నీకు అవసరం, నేను ప్రేమించే వారందరికీ వాటిని అనుగ్రహిస్తాను అని. కొంతమందికి ఇలా అనిపిస్తుంది, అదేంటండి మనం శ్రమ పడితే ఆనందపడటం ఏంటి అని. దేవుడు ఆశపడేది శ్రమల మధ్యలో విశ్వాస యొక్క వ్యక్తిత్వం దేవుని యొక్క వ్యక్తిత్వానికి తగినట్లుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. క్రీస్తు వలె, క్రీస్తును పోలి అన్నప్పుడు ఈ భూమి మీద మన జీవితం ఆయన నామాన్ని గణపరచబడాలన్నా, ఆయన లోకానికి చూపించాలన్నా ఆ మాదిరి బయటకు వచ్చేది శ్రమల మధ్యనే. అందుకని శ్రమలలో వికసించే పుష్పాలకు విలువ ఎక్కువ ఉంటుంది, శ్రమలలో ఫలించే ఫలాలకు రుచి ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఇవేమీ నాకు అక్కర్లేదు,
నాకంతా క్షేమమే కావాలి అంటే అది దేవుడు మన జీవితాల్లో ఆశించేది కాకపోయి ఉండొచ్చు. ప్రియ శ్రోతలు, కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని యొక్క వ్యక్తిత్వం మనం గుర్తెరగక ఆయన శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకుంటూ మనల్ని మనమే కించపరుచుకుంటూ దుఃఖపరుచుకుంటూ ఎంతగా నలిగిపోయామో ప్రభు అంటా ఉన్నారు, గతం చీకటిగా కనబడుతుంది కదూ, గతం నిరాశనే మిగిల్చింది కదూ, గతం కన్నీటినే మిగిల్చింది కదూ. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, ఇది నీకు అవసరం, ఇది నాకు అవసరం. అంత మాత్రమే కాదు ప్రియ శ్రోతలు, ఇది దేవుడు ప్రేమించే వారందరికీ కూడా అనుగ్రహించబడే వరం. ఇప్పుడు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్న సంగతి అర్థం కాక ఆ పరిస్థితుల మధ్యలో నేను ఆశించిన విధంగా లేదు కదా అని చెప్పి ఎంతగా దేవుని తొలనాడానో, ఎంతగా కష్టం పెట్టుకున్నానో పరిస్థితుల మీద అని బాధపడలేదా? బాధ రావడం లేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభా, 2024లో మీరు ఇచ్చిన అవకాశాల దగ్గర మీరేంటో అర్థం కాక, ఎందుకు అనుమతిస్తారో తెలియక ఎన్నోసార్లు ఎదించిన సందర్భాలు లేకపోలేదు. మీరు నన్ను ప్రేమిస్తున్నారని, నాకు అవసరమైన విషయాలు అనుమతించాలని గుర్తించలేకపోయాను అని ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి దేవుని కృపకు మన జీవితాలను అప్పగించుకోగలిగితే రాబోయే పరిస్థితులు ఎటువంటివైనా ఆయన మనతో ఉంటారు, ఆయన మన ప్రక్కనే ఉంటారు, ఆయన మన బలపరుస్తూనే ఉంటారు. ఆయన దారి తుఫాన్లోను సుడిగాలిలోనూ ఆయన తన ప్రజలను కలుసుకుంటారు. ఇలా నిరీక్షణ కలిగిన వారమై ఎటువంటి పరిస్థితి కూడా మనం వెళతా ఉన్నా విడువని ఎడబాయని దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొని సంతోషంగా మన ముందున్నటువంటి కాలంలో ఆనందంగా ఆయన వెంబడిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.